మా వదిన నేను కలిసి ఆకులైతే తెంపుకొచ్చినాం కదా విస్తరాకులు కుట్టడానికి. ఇక మేము వచ్చేలోపు అయితే అత్తయ్య పరమాన్నం రెడీ చేసింది. ఇంకా చేసి అయితే పూజ స్టార్ట్ చేసింది ఇక్కడ మైసమ్మకు. మా మామిడి తోట దగ్గరనేమో మైసమ్మ ఉప్పలమ్మ రెండు దేవతలు ఉంటారు. ఇక అత్తయ్య అయితే పూజ చేసేసి ఇంకా రెడీ చేసిన ప్రసాదం పెట్టిన తర్వాత మామయ్యనేమో ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసిండు. ఇక కొట్టిన తర్వాత కోడిని కోసిరు. ఇంకా ఆ కోడి వచ్చేలోపు అయితే మనము ఈ పరమాన్నం తినేద్దాము అని చెప్పి మేమేమో తినేస్తున్నాము. ముందే నాకు ఇష్టం కాబట్టి ఇంకా ఫస్టే తినేసిన. ఇంకా తిన్న తర్వాత వంట చేసుకుందాంలే, కొంచెం ఇది తిన్నామంటే ఆకలి కాదు కదా అని చెప్పి ఫస్ట్ అయితే ఈ స్వీట్ తినేసినాము. ఇంకా తిన్న తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తున్నాము. ఇంకా రైస్ కర్రీ అయితే ఇంకా మా వదిననే చేస్తుంది. మా వదిన చికెన్ కర్రీ బాగా వండుతుంది అనంట. తిన్న వాళ్ళు చెప్పారు, నాకైతే తెలియదు. ఇంకా వేరే కర్రీస్ కినా బాగా వండుతుంది, అదైతే తెలుసు. ఫస్ట్ అయితే ఇక్కడ బగారా రైస్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా ఇది అయిన తర్వాత అయితే చికెన్ కర్రీ కినా చేస్తుంది. ఇక చికెన్ కర్రీ చేస్తుంది అని చెప్పి నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నా కదా. వీడియో తీసేలోపు అయితే ఆకర్ష కాలువలో పడిపోయింది. ఇగో ఇప్పుడు చూస్తుంది చూడండి, ఇక్కడ కాలువ ఇందులోనే పడ్డది. అయితే ఇంతకుముందు అయితే ఇందులో వాటర్ ఉండేవి కానీ ఇప్పుడైతే వాటర్ లేవు. ఇంకా అది పడ్డదని చెప్పి మేము అందరం నవ్వుతున్నాము. ఎట్లా పడ్డదో మాకైతే అర్థం కాలేదు. ఇక వాళ్ళ నానమ్మ అయితే ఇంకా తోట లోపలికి వెళ్ళి వచ్చింది, రాగానే చెప్తుంది పడ్డా అని. మేమేమో ఆకులు తెంపుకొచ్చినాం కదా, ఇంకా మా మరదలేమో ఇస్తరాకులు కొడుతుంది. ఆలోపు వంట గిన రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే అందరు తినేసిరు. ఆలోపు నేను మా ఆకర్షకు తినిపించిన. ఇంకా అందుకే తర్వాత అయితే తింటున్నా, నేను మా అత్తయ్య లాస్ట్లో తింటున్నాము. ఇక తిన్న తర్వాత కొద్దిసేపు వీడియోలు చేద్దాము అని చేస్తుంటే పిల్లలేమో డిస్టర్బ్ చేస్తుర్రు. అందుకే వాళ్ళకైతే 2 ఫోన్లు పెట్టించి ఎవరిది వాళ్ళకు మేము వీడియోస్ చేస్తున్నాము. ఇక అంతలోనే మామిడికాయలు తెంపడానికి అయితే వచ్చిర్రు. ఇక్కడ మామిడికాయలు తెంపుతున్నారు. ఇక వర్షం పడేలా ఉంది, ఉరుముతుంది అని చెప్పి మేము ఇంటికి వెళ్ళిపోయినాము.